హలో నమస్తే వెల్కమ్ టు మూవీ మిక్చర్ 10 సినిమాలే చేసి రిటైర్ అవుతానని లోకేష్ కనగరాజ్ స్టేట్మెంట్ పాస్ చేయగానే షాక్ అయ్యారు తమిళ తంబిలు. స్టార్ డైరెక్టర్ ఇలాంటి డెసిషన్ ఎందుకు తీసుకున్నాడు అని సింపతి చూపించారు. వాళ్ళకేం తెలుసు పాపం, ఆయన థాట్స్ విజన్ వేరేనని. ఖైదీ 2 తర్వాత మెగాఫోన్ పట్టాడా అంటే నెక్స్ట్ టార్గెట్ టాలీవుడేనట. కూలీకి ముందు లోకేష్ కనగరాజ్ మీద క్రియేట్ అయిన హైప్ వేరే, బొమ్మ వచ్చాక జరిగిన డ్యామేజ్ వేరే. అంతా ఇంత కాదు, సీనియర్ స్టార్లను సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడన్న కంప్లైంట్స్ వినిపించాయి. 1000 crore దర్శకుడిగా తమిళ తంబిలు పెంచుకున్న అంచనాలు తల్లకిందులు చేశాడు. ఇక కెరీర్ పరంగా స్ట్రగుల్స్ స్టార్ట్ అయ్యాయి. రజనీ కమల్ మల్టీ స్టారర్ ఫిల్మ్ డీల్ చేసే ఛాన్స్ పోగొట్టుకోవడంతో పాటు అమీర్ ఖాన్ తో తెరకెక్కించాలన్న సూపర్ హీరో మూవీ క్రియేటివ్ డిఫరెన్సెస్ తో షెడ్డుకెళ్లింది. 10 సినిమాలు చేసి దర్శకుడిగా రిటైర్ అవుతానని ప్రకటించాడు లోకేష్ కనగరాజ్. ఈ స్టేట్మెంట్ వెనక ఉద్దేశం హీరోగా మారాలన్న విజన్ అండ్ థాట్. అది తెలియని కోలీవుడ్ ఆడియన్స్ తెగ ఫీల్ అయ్యారు. కానీ కూలీ రిజల్ట్ చూశాక లైట్ తీసుకున్నారు. ఇక హీరోగా లోకి ప్రయత్నాలు వర్కౌట్ అయ్యాయి. మూవీ కూడా రీసెంట్లీ స్టార్ట్ అయింది. గ్యాంగ్స్టర్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడట అరుణ్ మాధేశ్వరన్. పంజాబీ గుడియా వామిక గబ్బి హీరోయిన్ గా ఫిక్స్ అయిందట. ఇక సినిమా కోసమే మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్నాడు లోకేష్. జనవరిలో షూట్ కంప్లీట్ చేయాలన్నది మేకర్స్ ప్లాన్. లోకి మామ గురించి తమిళ సర్కిల్స్ లో వినిపిస్తున్న ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటంటే కార్తీతో ఖైదీ 2 కంప్లీట్ చేశాక టాలీవుడ్ పై ఫోకస్ చేయబోతున్నాడట. ఈ కోలీవుడ్ స్టార్ డైరెక్షన్ లో రామ్ చరణ్, ప్రభాస్ తో సినిమాలుంటాయని ఎప్పటి నుండో వార్తలు రాగా ఇప్పుడు హీరో చేంజ్ అయ్యాడు. చెర్రీ ప్లేస్ లోకి ఆయన బాబాయ్ పవన్ కళ్యాణ్ పేరొచ్చి చేరింది. అది కూడా మల్టీ స్టారర్ ఫిల్మ్ అట. ఆల్రెడీ ఈ స్టోరీని రజనీ కమల్ కు చెప్పాడని బజ్. ఇప్పుడు ఇదే కథను డార్లింగ్ పవర్ స్టార్ తో ప్లాన్ చేయాలి అనుకుంటున్నాడనేది లేటెస్ట్ బజ్. ప్లాన్ అయితే బాగుంది కానీ వర్కౌట్ అయ్యే పనేనా? టాలీవుడ్ ని వద్దనుకొని మాలీవుడ్ లోనే కంటిన్యూ అయిపోతున్న కళ్యాణి ప్రియదర్శన్ కెరియర్ ని టర్న్ చేసేసింది లోక. ఒక్క దెబ్బకి హోల్ ఇండియా చూపు తన వైపు తిప్పుకునేలా చేసింది ఈ ఫిల్మ్. మరి ఈ క్రేజ్ ఆమెకు యూజ్ అయిందా? ఆఫర్స్ వస్తున్నాయా? హలోతో కెరీర్ స్టార్ట్ చేసిన కళ్యాణి ప్రియదర్శన్ క్రేజ్ ను ఆకాశానికి లేపిన ఫిల్మ్ లోక. 30 కోట్లతో తెరకెక్కిన ఈ మలయాళ సినిమా 300 కోట్లను రాబట్టుకుని మాలీవుడ్ ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలవగా సౌత్ లో అత్యధికంగా వసూళ్లు చేసిన ఫీమేల్ ఓరియంటెడ్ చిత్రాల్లో ఫస్ట్ ప్లేస్ ను ఆక్యుపై చేసింది. ఇప్పుడు ఓటీటీ బాట పట్టింది ఈ ఫిల్మ్. లోకా అక్టోబర్ 31 నుంచి జియో హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. లోకాతో కళ్యాణి ప్రియదర్శన్ క్రేజే కాదు, కెరీర్ కూడా స్పీడ్ అందుకుంది. అయితే మలయాళం కన్నా కాలీవుడ్ లో బిజీగా మారింది ఈ కేరళ కుట్టి. లోకా రిలీజ్ కి ముందే జయం రవి జీనీ ప్రాజెక్టు చేతిలో ఉండగా తాజాగా కార్తీ మార్షల్ సినిమాకు కమిట్ అయింది. డైరెక్టర్ తమిళ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా 1960లో రామేశ్వరం బ్యాక్డ్రాప్ స్టోరీగా ఉండబోతోందని టాక్. ఈ మధ్య షూటింగ్ స్టార్ట్ చేశారు మేకర్స్. పాన్ ఇండియాలో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. తాజాగా మరో తమిళ సినిమాకు కళ్యాణి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. శివకార్తికేయన్తో మరోసారి జోడీ కట్టబోతోందని కోలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పరాశక్తి తర్వాత శివకార్తికేయన్ వెంకట్ ప్రభు ప్రాజెక్టుకు షిఫ్ట్ కానున్నాడని సమాచారం. ఇందులోనే ఆమె ఫిక్స్ అయినట్లు బజ్. శివ అండ్ కళ్యాణి గతంలో హీరో అనే ఫిల్మ్లో కలిసి నటించారు. ఈ జోడీ కన్ఫర్మ్ అయితే 6 ఏళ్లకు మరోసారి పేరప్ కాబోతున్నట్లే. మరి కళ్యాణి తమిళ సినిమా కబుర్లతోనే కాలక్షేపం చేస్తుందో, తెలుగు చిత్రాల విశేషాలేమైనా త్వరలో పంచుకుంటుందేమో? లెట్స్ వెయిట్. ఈ ఏడాది ఇప్పటి వరకు సుమారు 1/2 మంది సినీ వారసులు సిల్వర్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇచ్చారు. అహన్ పాండే మినహా మిగిలిన వాళ్ళంతా ఫ్లాప్స్ మూటగట్టుకున్నారు. ఇక సైఫ్, షారుఖ్ కుమారులు 70mm పై వచ్చేందుకు సాహసించలేదు. నెక్స్ట్ మరో 2 స్టార్ కిడ్స్ లక్ టెస్ట్ కి రెడీ అవుతున్నారు. వాళ్ళెవరో లుక్కేద్దామా? బాలీవుడ్ లో నెపోటిజం ఎక్కువ, నెపో కిడ్స్ దే డామినేషన్ అని కామెంట్స్ వినిపిస్తున్నా ఎక్కడా తగ్గట్లేదు స్టార్ కిడ్స్. ఈ మాటలేవి ఖాతరు చేయకుండా తమ వారసులను ఇండస్ట్రీలో దింపుతూనే ఉన్నారు స్టార్స్. ఈ ఏడాది కూడా 1/2 మందికి పైగా నెపో కిడ్స్ వెండితెరకు డిజిటల్ స్క్రీన్ పై ఇంట్రడ్యూస్ అయ్యారు. వీరిలో ప్రస్తావన నుంచి తీసేయాల్సింది షారుఖ్ సన్ ఆర్యన్ ఖాన్, సైఫ్ సన్ ఇబ్రహీం అలీ ఖాన్. ఈ ఇద్దరిలో ఆర్యన్ డైరెక్టర్ గా, ఇబ్రహీం హీరోగా ఓటీటీతో సరిపెట్టేశారు. వెండితెరపైకొచ్చే ధైర్యం చేయలేదు. బాలీవుడ్ లో సగం సెలబ్రిటీలను నింపేసిన బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ సో షోగానే ముగిసింది. ఇబ్రహీం నాదానియా, సర్ జమీన్ కూడా సేమ్ రిజల్ట్. బిగ్ స్క్రీన్ పై డెబ్యూ ఇచ్చిన యంగ్ డైరెక్టర్లలో అహన్ పాండే మినహా మిగిలిన వారంతా కూడా
ఫ్లాప్ మూటగట్టుకున్నారు. బాలీవుడ్ సీనియర్ యాక్టర్స్ అజయ్ దేవగన్ మేనల్లుడు అమన్ దేవగన్, రవీనా టండన్, రాషా తడాని ఆజాద్తో వస్తే ప్రేక్షకులు తిప్పికొట్టారు. ఉయ్యమ్మ పాటతో కాస్తో కూస్తో రిజిస్టర్ అయింది మాత్రం రాషా. ఇప్పటికే డిజిటల్ స్క్రీన్ పై లాంచ్ అయిన అమీర్ ఖాన్ సన్ జునైద్ ఖాన్, జాన్వీ సిస్టర్ ఖుషీ లవ్ టుడే రీమేక్ తో వస్తే బొమ్మ బొక్క బోర్ల పడింది. ముఖ్యంగా ఖుషీ నటనకు వంకలు వెతికారు ఆడియన్స్. ఇక ఈ అక్కా చెల్లెళ్ల కజిన్ శానయ్య ఎప్పుడో హీరోయిన్ గా కావాల్సింది కానీ టైం బాగోలేక ఈ ఏడాదొచ్చి ఆఖోంకి గుస్తాఖియాతో ఫ్లాప్ మూట కట్టుకుంది. ఇప్పటి వరకు ఈ స్టార్ కిడ్స్ రిజల్ట్ ఇలా ఉంటే టెస్ట్ కు రెడీ అవుతున్నారు అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్యానంద, అక్షయ్ కుమార్ మేనల్లుడు సిమర్ భాటియా. అత్యంత చిన్న వయసులోనే పరమవీర చక్ర అవార్డు అందుకున్న ఆర్మీ అధికారి అరుణ్ ఖేథర్పాల్ జీవిత స్టోరీ ఆధారంగా తెరకెక్కుతోన్న ఇక్కీస్తో సిల్వర్ స్క్రీన్ స్టెప్ ఇన్ కాబోతున్నాడు అగస్త్య. డిసెంబర్ బరిలో మూవీ రాబోతోంది. మరి ఈ ఇద్దరు అహన్ సైడా లేక అటువైపా అనేది ఇయర్ ఎండింగ్ లో తేలిపోనుంది. వేణు ఎల్లమ్మ ప్రాజెక్ట్ కి కీర్తి సురేష్ దొరికేసినట్లే. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో తెరకెక్కుతోన్న సూపర్ విమెన్ స్టోరీ మహాకాళిలో ఫీమేల్ లీడ్ ఎవరో తెలిసిపోయింది. మరో కన్నడ హుడిగికి లైఫ్ ఇచ్చే పనిలో పడ్డాడు హనుమాన్ డైరెక్టర్. ఇంతకీ ఎవరా బ్యూటీ? టాలీవుడ్ టెలివిజన్ తో సంబంధం ఏంటి? హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్ లో సూపర్ విమెన్ స్టోరీ మహాకాళిని తెరకెక్కిస్తున్నట్లు ఏడాది క్రితం అనౌన్స్ చేశాడు. దర్శకత్వ బాధ్యతలు అపర్ణ కొల్లూరికి అప్పగించాడు. కానీ ఆ తర్వాత ఎటువంటి అప్డేట్ లేదు. మొన్న మధ్య బాలీవుడ్ సీనియర్ హీరో అక్షయ్ ఖన్నా టాలీవుడ్ ఎంట్రీని కన్ఫర్మ్ చేస్తూ శుక్రాచార్యుడి గెటప్ రివీల్ చేసిన ప్రశాంత్ తాజాగా హీరోయిన్ ఎవరో తేల్చేశాడు. కన్నడ కస్తూరి భూమి శెట్టి మహాకాళిలో ఫీమేల్ లీడ్ గా నటించబోతోంది. నిన్నే పెళ్లాడతా అనే సీరియల్లో మృదులగా బుల్లితెర ఆడియన్స్ కి ఇంట్రడ్యూస్ అయిన భూమి శెట్టి అక్కా చెల్లెళ్ళు సీరియల్లోనూ కనిపించి టీవీ ఆడియన్స్ తో టచ్ లోనే ఉంది. ఇక్కత్ అనే కన్నడ ఫిల్మ్ తో హీరోయిన్ గా కెరియర్ స్టార్ట్ చేసిన భూమి శెట్టి తెలుగులో షరతులు వర్తిస్తాయితో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. రీసెంట్ గా రిలీజ్ అయిన కింగ్డమ్ లోనూ సత్య భార్యగా స్మాల్ రోల్ చేసింది కన్నడ కస్తూరి. డస్కీ గర్ల్ భూమి శెట్టిని ఏరి కోరి మరీ ఈ పవర్ఫుల్ రోల్స్ కి సెలెక్ట్ చేశాడు ప్రశాంత్ వర్మ. ఇక ఫస్ట్ లుక్ లో కాళికా అవతార్ లో కనిపించి ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసింది కన్నడ కస్తూరి. ఇప్పటికే 50% షూటింగ్ కూడా కంప్లీట్ అయిందని టాక్. ఇక ప్రశాంత్ వర్మ హనుమాన్ తో కన్నడ బ్యూటీ అమృత అయ్యర్ కి సక్సెస్ ఇచ్చినట్లే మరో శాండల్వుడ్ గర్ల్ భూమికి కూడా టాలీవుడ్ లో మంచి బ్రేక్ ఇస్తాడేమో చూడాలి. మాలీవుడ్ స్టార్ మోహన్ లాల్ కూతురు విస్మయ హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ కాబోతోంది. రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ నుండి మరో సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. వీటితో పాటు మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ మీకోసం. రీసెంట్ గా థామాతో పలకరించిన రష్మిక 15 డేస్ గ్యాప్ లోనే మరో సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేస్తోంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వస్తోంది ది గర్ల్ ఫ్రెండ్. నవంబర్ 7న థియేటర్స్ లో సందడి చేయబోతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ప్రమోషన్స్ ని స్పీడప్ చేసిన టీం తాజాగా మరో సాంగ్ రిలీజ్ చేసింది. బాలీవుడ్ స్టార్ హీరో మోహన్ లాల్ నటన వారసత్వాన్ని తీసుకొని కొడుకు ప్రణవ్ హీరోగా మారగా ఇప్పుడు డాటర్ విస్మయ కూడా వెండితెరకు పరిచయం కాబోతోంది. తుడక్కం అనే మూవీ రీసెంట్ గా స్టార్ట్ అయింది. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు 2018 మూవీ ఫేమ్ జూడ్ ఆంథోనీ జోసెఫ్ దర్శకుడు. మ్యారేజ్ లైఫ్ తర్వాత యాక్టింగ్ కి కాస్త బ్రేక్ ఇచ్చిన కీర్తి సురేష్ వరుసపెట్టి సినిమాలకు కమిట్ అవుతోంది. రీసెంట్ గా తెలుగులో రౌడీ జనార్దనకు ఫిక్స్ అయిన భామ మలయాళంలో ఓ సినిమా చేస్తోంది. అర్జున్ వర్గీస్ హీరోగా తెరకెక్కుతున్న మూవీకి కమిట్ అయింది మహానటి. దుల్కర్ సల్మాన్ అప్కమింగ్ ఫిల్మ్ కాంతా నవంబర్ 14న బాక్సాఫీస్ ముందుకు రాబోతోంది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించిన ఈ ఫిల్మ్ నుండి రేజ్ ఆఫ్ కాంతా పేరుతో లిరికల్ వీడియోని రిలీజ్ చేసింది టీం. రానా, దిల్కర్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సెల్వమణి సెల్వరాజ్ దర్శకుడు. సో చూసారు కదా, ఇది వాళ్ళ మూవీ మిక్చర్. నెక్స్ట్ మూవీ మిక్చర్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.